5,000 కోట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, నా దగ్గర డబ్బులు లేవు, 5,000 కోట్లు 10 కాలేజీలు కట్టడానికి నా డబ్బులు లేవు, కానీ ప్రపంచంలో పెద్ద రాజధాని కట్టడానికి డబ్బులు మళ్ళీ ఇచ్చేస్తాను, అక్కడైతే నాకు కమిషన్లు వస్తాయి, ఇక్కడ పేదోడికి వైద్యం చేస్తే నాకు ఏమొస్తుంది, అందుకని ఆ గవర్నమెంట్ కాలేజీలు అన్ని కూడా ప్రైవేటీకరణ దిశగా పీపీపీ పద్ధతి కింద ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తే ఆ ప్రైవేట్ వ్యక్తులుగా ఆలే మీరే కట్టుకోండి, పేదవాడి దగ్గర ఆపరేషన్ చేయించుకొని డబ్బులు మీరే వసూలు చేసుకోండి, పేద విద్యార్థులు చదవకపోయినా పర్వాలేదు, ఆ సీట్లు మీరే అమ్ముకోండి అని చేసే కార్యక్రమాన్ని ఈ రోజు మనం నిరసిస్తూ దాన్ని ఎలాగైనా ఆపాలి, తప్పనిసరిగా ప్రభుత్వమే కట్టాలి, కాలేజీలు కట్టి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలనే ఉద్దేశం మీద ఈ రోజు రచ్చబండ కార్యక్రమం పెట్టి తద్వారా 1 కోటి సంతకాల సేకరణ ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసి జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలియజేసి ప్రజలను చైతన్యవంతం చేసి ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపాలి, ప్రైవేటీకరణ కాలేజీలు ఇవన్నీ ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వం కడితే పేదవాడికి వైద్యం అందుతుంది, పేదవాడి